చూస్తే ఒక సామాన్య వ్యక్తిలా ఎమ్మెల్యేనే దర్బారు లేకుండా తన నమ్మిన వాళ్లకు ఎక్కడికైనా వెళ్లేదానికి సిద్ధంగా ఉండే ఆయన మాజీ ఎమ్మెల్యే లింగారెడ్డి గారు మనతో ఉన్నారు. మీ ప్రస్తుత రాజకీయం ఎక్కడి నుంచి మొదలైంది? అసలు మీరు ఎక్కడ, మీరు ప్రాపర్ మీరు చదువుకున్న చదువు ఎక్కడ? 1921లో బళ్ళారిలో ఫస్ట్ ఇయర్. ప్రస్తుత రాజకీయ పరిస్థితులు ఏంటంటే ప్రస్తుతం తెలుగుదేశం పార్టీలోనే 41 భవిష్యత్తులో నేను కాదు పార్టీలో ఇబ్బంది ఉంది, అందువల్ల రాలేదనుకుంటాను. కానీ మీ నమ్ముకున్న కార్యకర్తలకు ఏం సమాధానం అనుకుంటారు? 2014లో మీకు టికెట్ ఇవ్వలేదు, 2019 ఇవ్వలేదు, 2024 ఇవ్వలేదు. మీరు అధికారంలో ఉన్నప్పుడు గవర్నమెంట్ రాలేదు, గవర్నమెంట్ అధికారంలో ఉన్నప్పుడు మీకు పదవి ఇవ్వడం లేదు. ఎక్కడ అంటే సీట్ ఇవ్వడం లేదు, పదవి ఏదైనా ఇవ్వడం లేదు. ఇప్పుడు మీరు కార్యకర్తలు నిరాశగా ఉన్నారా? మీతో పాటు ఉన్నారా? వాళ్ళకి ఏం సామాన్ చెప్తాను విషయం తెలీదు. అంటే నాకు ఎందుకు ఇచ్చినా నాకేం తెలీదు. ఎక్కడే కానీ 170 నియోజకవర్గాల్లో ఉన్నప్పుడు ఏ ఎమ్మెల్యేలు గెలిచినా ఓడిపోయినా వాళ్ళే ఇన్ఛార్జ్లు ఉంటారు. ఇక్కడ ఎందుకు గుద్దుల్లో కుబ్రవీణ్ గారికి ఇచ్చింది ఇన్ఛార్జ్ మార్చి? అదే 175 వరదారెడ్డి గారికి ఇచ్చారు. 175 నియోజకవర్గాల్లో నాది ఒక్కటే మార్చి కుబ్రవీణ్ రెడ్డికి ఇన్ఛార్జ్ ఇస్తారు. అప్పుడు మున్సిపల్ ఎలక్షన్లో పార్టీ దృష్టికి తీసుకెళ్ళలేదా? ఎందుకు మీరు అట్లా చేస్తున్నారు? మాకు మేము పార్టీని నమ్ముకున్నాం ఇక్కడ. సరే, కారణాలు నాకైతే తెలీదు. తర్వాత నాకు ఇన్ఛార్జి అంటే అప్పుడు 5 ఏళ్ళు ప్రతిపక్షంలో జిల్లా అధ్యక్షుడు ఉంటాయి. ఇంకా మీ గురించి పట్టించుకోవట్లేదు అసలు. ప్రస్తుతం మీరు రాజకీయాల్లో లోకల్ బాడీ పార్టీ కార్యక్రమాల్లో ఎక్కడ మీరు యాక్టివ్గా లేరు? ఎందుకు కారణం? అంటే యాక్టివ్గా 5-6 నెలలు సహజంగా. తర్వాత టీడీపీలో కార్యకర్తలకు పదవులు లేవు, కొంతపైన మీరు నా ఇష్టానికి ఏమైనా ఫిర్యాదులు చేస్తారా? నాకు ఫిర్యాదులు చేసే అలవాటు లేదు. 44 సంవత్సరాల రాజకీయ జీవితంలో మరి అధికారంలోకి వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు చాలాసార్లు కలిశారు కదా. అయితే చిత్తూరులోనే కాదు, ఇంకా చాలా చోట్ల పాత వాళ్ళకు పొద్దుటూరులో నిజాయితీగా పనిచేసి పార్టీ కోసం పనిచేసిన కార్యకర్తలు చాలామంది ఉన్నారు. అలాంటి వాళ్ళందరికీ లేకుండా వాళ్ళు నిరాశగా ఉన్నారనమాట, పదవులు లేకుండా. వాళ్ళందరికీ మీరు ఏం న్యాయం చేస్తారు? నేను చెప్పబోయేది ఏంటంటే, సరే ఎలక్షన్లు అయిపోయినాయి, 2 ఏళ్ళు జరిగిపోయింది, వాళ్ళు గెలిచినారు కాబట్టి వాళ్ళ తరఫున మనుషులను వేసుకున్నారు. ఇప్పుడు 2వ టర్మ్లో పిల్లలు రాజకీయాల్లో ఎంట్రీ అవుతున్నారని చెప్పి రైతు బలంగా ప్రచారం చేస్తారు. ఇప్పుడు నేను 44 సంవత్సరాల నుంచి రాజకీయాలు ఉన్నాను. నేను కౌన్సిలర్ అయింది 21. తెలుగుదేశం పార్టీ కుటుంబాన్ని పోగొట్టుకుంది, మనశ్శాంతి లేకుండా. మా ఇంట్లో 12 మంది పిల్లలు. కార్యకర్తలు సమాజం కోసం పనిచేస్తారు. ఎవరో మధ్యలో పార్టీలోకి వచ్చారని చెప్పి రాజకీయాన్ని విడిచిపెట్టేటువంటి ప్రసక్తి లేదు. మీ ప్రభుత్వం ఉందన్న ప్రస్తుతం మీ ప్రభుత్వం ఉన్నప్పుడు మీ ప్రతిపక్ష పార్టీ అంటే రాచమల్లు ప్రసాద్ రెడ్డి గారు పదే చెప్తున్నాడు. ఏమని చెప్తున్నాడంటే, నేను తప్పు చేసింటే, మా కార్యకర్తలు తప్పు చేసింటే, మా ప్రభుత్వంలో మేము అవినీతి చేసింటే, ఎక్కడేగానే అవినీతి చేసినా కూడా ప్రతి దానిపైన మీరు చర్యలు తీసుకోండి, పార్టీ అధిష్టానానికి మా పైన ఫిర్యాదు చేయండి, సిబిఐ ఎంక్వైరీ కూడా చేయండి, చంద్రబాబు నాయుడు దృష్టికి తీసుకెళ్ళండి అని పదే మీ పైన ప్రెస్ మీట్ పెట్టి మరీ ఎక్కువసార్లు చెప్తున్నాడు. మీ పార్టీ నుంచి కానీ మీరు కానీ ఎందుకు దానిపైన స్పందించట్లేదు? మీరు ఎందుకు ప్రెస్ మీట్ పెట్టలేదు? సైలెంట్గా ఉన్నారా? నేను చంద్రబాబు నాయుడు గారిని, అప్పుడు బాలకృష్ణ గారిని, రాచమల్లు ప్రసాద్ రెడ్డి తిట్టినప్పుడు నేను కూడా రాచమల్లు ప్రసాద్ రెడ్డి వైసీపీలోకి తీసుకొని నీకు నువ్వు వరదాడికి